గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధిస్తారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా 70% పైగా అధిక పోలింగ్ నమోదైందని, ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తొలిసారి ఓటింగ్ శాతం పెరగడం ప్రోత్సాహకరమని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని ముందుంచే నాయకులను ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకొస్తుందని, ప్రజా సమస్యలపై రాజశేఖర్ చురుకుగా స్పందించే నాయకుడని కొనియాడారు. గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అలాగే గత ఎన్నడూ కూడా పోలవరం విధంగా 72% ఎలక్షన్స్ పోల్ అవడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎంత పర్సంటేజ్ పోల్ అవడం అనేది ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం. గత ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినా కూడా 55% నుంచి 60% జరిగింది. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పేరాబత్తుల రాజశేఖరం గారు భారీ మెజారిటీతో మన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అలాగే గత ఎన్నడూ కూడా పోలవని విధంగా 72% ఎలక్షన్స్ పోల్ అవడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎంత పర్సంటేజ్ పోల్ అవడం అనేది ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం. గత ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినా కూడా 55% నుంచి 60% జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో